శ్రీకర్ నేరం చేశాడని బలమైన ఆధారాలున్నాయి. అతను తప్పించుకోలేడు, నువ్వు కాపాడలేవు. మన వెనక ఎవరో గోతులు తవ్వుతున్నారు బావా. నాకు చాలా భయంగా ఉంది బావా. అవునే, మనం అర్జెంటుగా బయలుదేరాలి. సత్య, బావ ఏం చెప్పాడంటే ఈ ఎస్ఐ వికాస్ ని చంపడానికి బయలుదేరాడంట. నా అనుమానమే నిజమైంది. నీకు ఇంకో విషయం చెప్పాలి, నువ్వు బయటికి రా చెప్తా. శ్రీకర్, నీకు మంచి జరగబోయే విషయం ఒకటి జరుగుతుంది. మేము తర్వాత కలుస్తాం. రామని, కమ్ ఫాస్ట్. తొందరగా పద. ఏదో చెప్తానన్నా. ముందు నువ్వు పద, చెప్తాను. ఆ ఎస్ఐ మీద అనుమానం కలగడంతో నేను నా దగ్గర ప్రిపేర్డ్గా ఉన్న GPS ట్రాకింగ్ సిస్టమ్ని ఎస్ఐ వెహికల్కి అమర్చాను. ఆ సిస్టమ్ని నా మొబైల్కి కనెక్ట్ చేస్తున్నాను. ఎస్ఐ ఇప్పుడు వికాస్ దగ్గరికే వెళ్తున్నాడో లేదో తెలిసిపోతుంది. అందుకే మనం వెంటనే ఆ ఎస్ఐని ఫాలో అవుదాం. ఈ కేసు ఎక్కడ మొదలైందో, ఎటువైపు వెళుతుందో, ఎక్కడ ముగుస్తుందో ఏం అర్థం కావడం లేదు. భర్తేమో లోపలున్నాడు, పెళ్ళామేమో బయట ఎవరితోనో తిరుగుతుంది. ఆవిడేమో భర్తను బయటికి తీసుకురావడానికి పోరాడుతుంది. ఆ లాయరేమో ఇదే అవకాశంగా తీసుకుని ఆమె దగ్గర అడ్వాంటేజ్ తీసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు అన్నది నిజమేలేరా బాబు. ఆవిడ అందంగా ఉంది, ఎవరికైనా ఆశ పుడుతుంది. సహాయం చేస్తున్న నెపంతో అందుకు బదులుగా ఏమైనా అడగొచ్చు. రై, ఎవరిని? మిమ్మల్నిరా. మమ్మల్ని రే అంటావా? యూనిఫామ్లో ఉండిపోయారు కాబట్టి రే అని వదిలేశాను. మామూలు డ్రెస్సుల్లో ఉండుంటే వెదవల్లారా అనుండేవాణ్ణి, నీచుల్లారా అనుండేవాణ్ణి, సంస్కార హీనుల్లారా అనుండేవాణ్ణి. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు కదరా, బుద్ధి జ్ఞానం లేదా అనుండేవాణ్ణి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నా భార్య గురించి తక్కువ చేసి మాట్లాడితే ఇంతకంటే ఎక్కువ మాట్లాడతాను. ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఇలాంటివే జరుగుతున్నాయి కాబట్టి అన్నాము. తప్పేముంది? సంప్రదాయాలకు, ఆచారాలకు, కట్టుబాట్లకు విలువనిచ్చేవారు ఏ రోజుల్లోనైనా గీత దాటరు, పవిత్రంగా ఉంటారు. అది ఆడవారైనా మగవారైనా. లాయర్ సత్య గురించి మీరు చాలా చీప్గా మాట్లాడారు. సత్య అందరిలాంటి వాడు కాదు. తాళి బంధం ఎంత గొప్పదో వాళ్ళ స్నేహబంధం కూడా అంతే గొప్పది. నోరు జారి మాట్లాడకండి. ఇంకోసారి తప్పుగా మాట్లాడారంటే సహించను. నా జాతకం కలిగిన కోడల్ని తీసుకువస్తాడని చిన్న కొడుకుపై ఎంతో నమ్మకం ఉండేది. జనాలందరూ అదే నమ్మకం పెట్టుకున్నారు. రాముడు పితృవాక్ పరిపాలకుడు అయితే శ్రీకర్ మాతృవాక్కు జవదాటడు అని మాట్లాడుకునేవారు. ఎంతో ఉప్పొంగిపోయేదాన్ని. అటువంటిది నా కొడుకు అమ్మని మోసం చేసి అవనిని చేసుకునొచ్చాడు. గుండెల మీద పెంచుకుంటే గుండె మీద తన్నినంత పని చేశాడు. వాడు పూర్తిగా అవని చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు. అవని ఇప్పుడు వాడి జీవితంతో ఆడుకుంటోంది.
వాడు స్టేషన్లో కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చింది. దాని మర్మమేంటో నాకు తెలుసు, దాని బుద్ధేంటో నాకు తెలుసు. నా కొడుకు ఎలాగైనా బయటికి రావాలి. నువ్వే నా కొడుకుని కాపాడాలి. ఇప్పటికే నా కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. మా కష్టాలని తీర్చు తల్లి. ఇక్కడ మీ పూజ ఫలిస్తుందన్న నమ్మకం గాని, అక్కడ అవని ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం గాని నాకు కలగడం లేదత్తయ్య. అవని మన ముందు నటిస్తుంది గాని తన ప్రయత్నంలో ఎంతవరకు నిజాయితీ ఉందో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఈ కేసు నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందో, బయటికి రాకుండా ఉచ్చు మరింతలా బిగుసుకునేలా చేస్తుందో తెలియడం లేదు. నీ అందరి అనుమానాలు కరెక్టే. అవని నా తమ్ముడి మీద ఏదో పెద్ద స్కెచ్చే వేసిందని నాకు అనిపిస్తోంది. రేయ్, తొందరపడి అలాంటి మాటలు మాట్లాడకండి అని మీకెన్నిసార్లు చెప్పాలరా? ఆ తల్లి బిడ్డల మీద కుటుంబం మొత్తం పగబట్టింది. వాళ్ళు ఎంత చేసినా కొంచెం కూడా మీకు కనికరం అనిపించడం లేదు. ఏదో రకంగా నానమ్మ దగ్గర నుంచి ముక్కు పుడకను కొట్టేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారే గాని శ్రీకర్ బాబాయ్ మీద నిజమైన ప్రేమ ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. డబ్బుల కోసం, ఈ ఇంట్లో స్థానం కోసం ఆశపడి కన్న తల్లినే ఇంత చిన్న వయసులో కాదనుకున్న దానివి నువ్వు కూడా ప్రేమ ఆప్యాయతల గురించి మాట్లాడుతున్నావా? ఇల్లరికం, నువ్వు అవ్వని పిన్నికి అక్షయకు భజన చేసుకోవాలనుకుంటే చేసుకో. నన్నేమైనా అన్నావంటే మాత్రం బాగుండదు. ఇంటి నుంచి బయటికి కెంటేస్తాను. చిన్నపిల్లతో మాటలు అనిపించుకుంటున్నాం, అవసరమా నీకు? శౌర్య, చిన్న పెద్ద లేకుండా ఏంటా మాటలు? అనకుండా ఎలా ఉంటుంది నాన్న? అలవాట్ల దగ్గర, పూజల దగ్గర, చదువు దగ్గర ప్రతి చోట అక్షయ్తో పోలుస్తూ అవమానిస్తూనే ఉంటాడు. అలాంటప్పుడు అందా మరి? అసలు శ్రీకర్ గాని కాదు, ముందు ఇదిగో లోపల భావన వేసేయాల్సింది. నస వదిలిపోయేది. ఇంకా ఆపండ్రా. నా బాధలో నేనుంటే మీ గొడవలేంట్రా? మీలో ఎవరికైనా చేతనైతే శ్రీకర్ను బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, లేదంటే మౌనంగా ఉండండి. అంతేగాని మనశ్శాంతి లేకుండా చేయకండి. అక్షయ పూజలు, అవని ప్రయత్నాలు రెండూ ఫలిస్తాయి. శ్రీకర్ బయటకు వస్తాడు. అంత సీన్ లేదు మామయ్య గారు. శ్రీకర్ జీవితాంతం బయటికి రాకుండా అక్కడ వికాస్ గాడిని లేపేస్తున్నాను. మధురా నగర్లోకి ఎంటర్ అయ్యాడు. గచ్చిబౌలి వైపు వెళ్తున్నాడు. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫారెస్ట్ వైపు వెళ్తున్నాడు. ఫారెస్ట్ వైపు వెళ్తున్నాడంటే వికాస్ కూడా ఆ ఫారెస్ట్ లోనే ఉండుంటాడా? అంతే కదా. ఎస్ఐ వెహికల్ ఫారెస్ట్లో ఒక చోట ఆగినట్టు చూపిస్తుంది.
వికాస్ ఏ సీక్రెట్ ప్లేస్లో ఉన్నాడో ఎస్ఐకి తెలిసే ఉంటుందన్నది కన్ఫర్మ్ సత్య. అందుకే సాక్ష్యం లేకుండా చేద్దాము అని అనుకుంటున్నాడు. ఎస్ అవని, అందుకే మనం ఎలాగైనా వికాస్ని సేవ్ చేయాలి. అలాగైతేనే శ్రీకర్ని సేవ్ చేయగలం. ఇతను ఎటెల్లాడో అర్థం కావడం లేదే. అటు చూద్దాం పద. సత్య, అవని, పోలీస్ షూ మార్క్ ఇది. ఇటే వెళ్ళుంటాడు. పద వెళ్దాం. ఇక్కడి నుంచి ఎటు వెళ్ళుంటాడు? అటు వెళ్దాం పద. అక్షయ, ఏం చింటూ? పూజారి గారు రమ్మంటున్నారు. సరే పద. చెప్పండి పూజారి గారు. అఖండ దీపం గురించి నీకు చెప్పాను కదమ్మా. అవును. ఇదిగో ఇదే. ఈ రోజు రాత్రికి వికాస్, వికాస్, నేను ఎస్ఐ ప్రతాప్ని. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. ఫోన్ కూడా చేయకుండా మీరేంటి ఇలా వచ్చారు? రావాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండటం అంత సేఫ్ కాదు. లాయర్ సత్య ఈ కేసుని బాగా పర్సనల్గా తీసుకున్నాడు. అందుకే నువ్వు ఉన్న ప్లేస్లోనే ఉండిపోకూడదు. ప్లేస్ మారుతూ ఉండాలి. బయలుదేరదాం రా. ఆగిపోయారేంటి? పదండి. ఏంటి సార్ ఇది? నువ్వు బయట ప్రపంచంలోకి పూర్తిగా రాకూడదు అంటే అసలు నువ్వు బ్రతికుండకూడదు. ఇంత నమ్మక ద్రోహమా? నమ్మక ద్రోహం గురించి, మంచితనాల గురించి మనమే మాట్లాడుకోవాలి. మరి నా వల్ల మీకేంటి ప్రాబ్లం? నువ్వు ఇక్కడుంటే అందరికీ ప్రాబ్లం. ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. మనం మాట్లాడుకుందాం. నిహారికతో సంబంధం లేకుండా. నాకు నా జాబ్ సెక్యూరిటీయే ఇంపార్టెంట్. నువ్వు చచ్చిపోయావని అందరూ నమ్ముతున్నారు. అందుకే అది నిజం చేస్తేనే ఓ పనైపోతుంది. నిన్ను చంపి ఇక్కడే కాల్చి బూడిద చేసిపోతాను. గాలిలో కలిసిపోతావు. అక్కడి నుంచే గన్ ఫైరింగ్ శబ్దం వినిపిస్తుంది. అంటే ఎస్ఐ వికాస్ ని చంపేశాడా? ఏయ్ ఆగు! వద్దు వద్దు, కాల్చొద్దు. ఈ వికాస్ గాడు అంత అమాయకుల్లా కనిపించాడా? నన్ను
చంపాలనుకునే వాణ్ణి నేను బ్రతకనివ్వను. ఏయ్ వద్దు. ఏం జరుగుతుంది సత్య? లేకపోతే వికాసే ఎస్ఐని చంపేశాడా? అదే అర్థం కావట్లేదు అవని. ఈ సమయంలో మనం అక్కడికి వెళ్ళడం ప్రమాదమే, కానీ తప్పదు. సరే పద. నన్నే కలుస్తావా? హ్యాపీ జర్నీ. నువ్వన్నట్టు ఇప్పుడు నేను సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి. వికాస్ గాన్ని ఎన్కౌంటర్ చేసేసుంటే ఈ పాటికి ఫోన్ వచ్చుండేది. అక్కడ జరగరందేదైనా జరిగిందా? ఆ వికాస్ గాడు ఉండవలసిన ప్లేస్ నుంచి ఇంకేదైనా ప్లేస్కి వెళ్ళిపోయి ఉంటాడా? ఒకసారి ఎస్ఐకి ఫోన్ చేయి. రింగ్ అవుతుంది కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అయితే ఎన్కౌంటర్ ఆపరేషన్లో ఉండింటాడు. వికాస్ గాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో ఉండకూడదు. ఎస్ఐ వల్ల పని కాకపోయినా తరువాత నేనైనా వాణ్ణి వేసేస్తా. వికాస్ చనిపోవడం వలన మనం అనుకున్నట్టు శ్రీకర్ పర్మనెంట్ గా జైలుకు అంకితం. అవని అక్షయ్లు ఇంటి నుంచి బయటికి పోవడం ఖాయం. ముక్కుపుడక విషయంలో అక్షయ్ కాంపిటీషన్ నుంచి తప్పించుకుంది అంటే అత్తయ్యకు మరో ఆప్షన్ ఉండదు, శౌర్యకే దక్కుతుంది. శౌర్య దగ్గరకు వచ్చిందంటే మంచి సమయం చూసి కోట్లకు బేరం పెట్టేసి కోటీశ్వరులం అయిపోవచ్చు. కొన్ని సంవత్సరాలుగా ఈ మాటను వినడంతోనే సరిపెట్టుకుంటున్నాం గానీ జరగడం లేదు. దేనికైనా ఒక సమయం రావాలంటారు. ఏళ్లనాటి శని పోవాలి అంటారు. తొందరలో అది జరగబోతుంది. సరే ఇక వెళ్దాం పదా. వినేసిందా? ఎక్స్ప్రెషన్ అయితే అలాగే ఉంది. తొందరలో అదే జరగబోతోంది అంటూ ఏదో మాట్లాడుకుంటున్నారేంటి? నువ్వు ఆ డైలాగ్ దగ్గర వచ్చావా అమ్మా? అవును. అంతకుముందు మేము మాట్లాడుకున్నది ఏం వినలేదా? లేదు. నువ్వు వినింటే బాగుండేది. ఏమైంది వీడికి ఇలా మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుకుంటున్నారు? నిహారిక చెప్పు, అమ్మ అడుగుతోంది కదా. వీడికి ఏమైనా మెంటలా? నన్ను ఎరికిస్తాడేంటి? మిడిగుడ్లు వేసుకొని ఏంటలా చూస్తున్నావు? అమ్మ అడుగుతోంది చెప్పు. అదే మీ అంకుల్ ఎవరో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న పర్సన్ అని, శ్రీకర్ విషయం ఆయనతో మాట్లాడతాను అన్నావు కదా, ఆ విషయం చెప్పమని అంటున్నాను. ముందే చెప్పుకోవడం కన్నా శ్రీకర్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత చెప్పుకుంటే బాగుంటుంది కదా కృష్ణ. అవునవును, అది నిజమే. నేనే అనవసరంగా తొందరపడ్డానమ్మా. అత్తయ్య, అవని నాటకాల సంగతి అటుంచండి. మేమైతే శ్రీకర్ని బయటికి తీసుకుని రావడానికి సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాం. అయినా నువ్వేంటమ్మా ఇలా వచ్చావు? శ్రీకర్ మీద కోపం పెట్టుకోకుండా మీరు మీ వంతు ప్రయత్నం చెయ్యండని చెప్పడానికొచ్చాను. అయ్యో, నువ్వు అది చెప్పాలా ఏంటమ్మా? మాకు ఎన్నున్నా వాడు నా సొంత తమ్ముడు కదమ్మా. వాడే నా లక్ష్మణుడు.
నేనే వాడి రామున్నమ్మా. నువ్వు నిశ్చింతగా ఉండమ్మా. గుండాగినంత పనైంది. ఏ, నిన్ను- బంగారం.